బంధువులున్నారు జాగ్రత్త. రచన వసుంధర. చందమామ కథ. ఒకానొకప్పుడు సూర్యపురం అనేటువంటి గ్రామంలో రంగదాముడు అనే దానశీలి ఉండేవాడు. ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు. ఆయన వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు. గ్రామంలోనే ఉండి కూడా వాళ్ళల్లో ఒక్కరూ రంగదాముడిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగదాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే రంగదాముడిది అక్రమ సంపాదన అని, అందుకే అది నిలవలేదని మరికొందరు అన్నారు. ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని, రంగదాముడికి సాయపడ్డవాడికి పుట్టగతులుండవని కొందరు ప్రచారం చేశారు. రంగదాముడి బంధువులు కాని కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉన్నది. అయితే బంధువులందరూ మూక ఉమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యాబిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిలపడ్డారు. పిల్లలు వెంటనే నిద్రపోయారు. రంగదాముడి భార్య విచారంగా, ఏమండి, మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా, వాళ్ళందరూ మన మీద పగపట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది. రంగదాముడు నవ్వి, వెర్రిదానా, వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్ళ దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు, తెలిసిందా అన్నాడు. రంగదాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది. అంతలో రంగదాముడికి కూడా చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకు ఒక కల. అందులో ఒక సాధువు కనిపించి, వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు ఈ గతి పట్టింది. అయితే నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు, అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉన్నది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బిస్తుంది. కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ దగ్గర 10 మంది మనుషులు ఉంటారు. వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే నీకు బంధువు. అడిగి తెలుసుకోకుండా నీ బంధువును నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపాత్రదానం చేయనంతకాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి, త్వరలో బయలుదేరు అన్నాడు. ఉలిక్కిపడి లేచిన రంగదాముడికి వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది. రంగదాముడు భార్యాబిడ్డలు నిద్రలేపి కోనవనం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్టే అక్కడ 10 మంది మనుషులున్నారు. ఆశ్చర్యం, అప్పుడు వాళ్ళు రంగదాముడి గురించే మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సూర్యాపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు. ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బతికించాడు రంగదాముడు. ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట. మంచి వాళ్లకు రోజులు కావివి అన్నాడు ఒకడు. అలా ఒక్కొక్కరే రంగదాముడిని పొగుడుతుంటే కేశవుడు అనేవాడు ఒకడు మాత్రం, అసలు విషయం మీకు తెలియదు, రంగదాముడి తాత ఎక్కడలేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలం రంగదాముడి తండ్రికి కూడా రాచపుండే అంటుకున్నది. సాధువులను అడిగితే నీకున్నదంతా దానం చేయడం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగిణాను ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు. న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు. అందువల్లనే రంగదాముడి తండ్రి రాచపుండుతో పోయాడు. ఆయన పేదవాడైపోయాడు అన్నాడు. అదా సంగతి, బాగా చెప్పావు కేశవ, లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం అని అన్నారు మిగతా వాళ్ళంతా. అప్పుడు రంగదాముడు కేశవుడిని సమీపించి, నాయనా, నా పేరు రంగదాముడు. కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్లు తెలియదు. పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉండాలని తోస్తున్నది అన్నాడు. ఆ వచ్చినది రంగదాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి, అయ్యా, తమని గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనం అయింది.
తమ బోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది. తమకు మేమే విధంగా సహాయపడగలమో చెప్పండి అన్నారు. అప్పుడు రంగధాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది. ఆయన వాళ్ళందరితోనూ, బాబులు, నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాడిని కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేనే ఇస్తాను. నాకే సాయము వద్దు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కళ్ళనీళ్లతో, నేను షావుకారుకు 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి అది 500 అయింది. రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అన్నాడు. దానికి రంగధాముడు, నువ్వు షావుకారుని తీసుకొని రాత్రికి మా ఇంటికి రా. మా ఇల్లంటే అదిగో కేశవుడి ఇల్లే. ఇవాళ అక్కడే ఉంటాను అన్నాడు. రంగధాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది. వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్నవవుతావని నాన్న చెప్పాడు, పద ఇంటికి వెళ్దాం అన్నాడు. జరుగుతున్నదంతా రంగధాముడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఈ రాత్రి రంగధాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు. ఎడమచేతి చూపుడు వేలుకున్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది. ఆ విషయం రంగధాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగధాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణం అవుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య, కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువయ్యాయి. నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు. నీకు తప్పక సాయపడతాను. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగధాముడు. రుణపత్రమా? అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగధాముడు. పోనీ అప్పిస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రాలు ఎందుకు, నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు, నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగధాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు. రంగధాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగధాముడు భార్యాబిడ్డలు. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగధాముడి భార్య భర్తను, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది. పెరిదానా, వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు. అర్థమైందా? తెలియని వాడు ఎవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ మనకు తెలియనంతకాలం ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు. అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సాయపడలేకపోతాం. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్ళకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వడం మంచిది కాదు. అర్థమైందా అన్నాడు రంగధాముడు. ఈ సమాధానానికి తృప్తిపడి రంగధాముడి భార్య నిద్రపోయింది. తర్వాత రంగధాముడు చిన్న కునుకు తీస్తుండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి, అడిగిన వాళ్ళందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటిది దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువుని గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు తెలిసింది నాకు. ఇక మీదట అదేవిధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు. తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగధాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.